విజయనగరం జిల్లా బొబ్బిలిలో కుమార్తె వివాహేతర సంబంధమే తండ్రి ప్రాణం తీసింది. వారి వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతున్న ఆమె తండ్రిని హతమార్చాడు ఆ వ్యక్తి. బొబ్బిలి గ్రోత్ సెంటర్ కంపెనీలో వాచ్మెన్గా పనిచేస్తున్న కె వెంకటరమణను ఈ నెల 20న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మరణించాడు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా, సంఘటన స్థలం వద్ద లభ్యమైన పర్స్ ఆధారంగా పోలీసులు విచారణ జరపడంతో హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకటరమణ కుమార్తె పాత బొబ్బిలికి చెందిన కె సర్వేశ్వరరావుకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తండ్రికి తెలియడంతో సర్వేశ్వరరావును మందలించాడు. ఎలాగైనా వెంకటరమణ అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో డ్యూటీ చేస్తున్న సమయంలో దాడి చేసినట్లు డీఎస్పీ రాఘవులు వెల్లడించారు. పెట్టుకొని ముత్తైని కూడా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఆ కావేశం పెట్టుకొని ఎలాగైనా అంతం చేస్తే తప్ప మా ఈ సంబంధానికి అడ్డుగా లేకుండా చేసుకునే ఉద్దేశంతో ఈయన రోజు గ్రోత్ సెంటర్లో